హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము మన గార్డెన్లో దొండకాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చానండి. దొండకాయలు అంటే చాలా ఉన్నాయి. మా వైఫ్ కూడా పప్పుకి అవసరమని కొన్ని హార్వెస్ట్ చేసుకురామంటే వచ్చానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి ఎలా ఉన్నాయో. మనం దేవునికి పటానికి హారం వేస్తాం కదండి, పూలమాల, అలా వచ్చాయి. దీనికైతే పెస్ట్ అయితే వచ్చింది. చూడండి, నీమేల స్ప్రే చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా వచ్చేసాయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి మనకు కనిపించవండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. కనిపిస్తున్నాయా? చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చూడండి. టమాటాలు కూడా పండిపోయినాయి. చూడండి, కింద పడిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. దీనికి పెస్ట్ అయితే వచ్చింది. నేను నీమాల్ స్ప్రే చేస్తే సరిపోతుందండి. నీమాల్ స్ప్రే చేయాలి. కనిపించలేదు ఇవి. వీటి మనకి దొండకాయలు కూడా సేమ్ వీటి ఆకుల వల్లే ఉంటాయి కాబట్టి మనకి కొద్దిగా కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీటికి పందిరి కూడా వేయలేదు. నాకు జాగా లేక నేను పందిరి వేయలేదండి. చూడండి, ఇక్కడంతా వచ్చేసాయి చూడండి. ఇక్కడ టమాటాలు మాగినాయి. వీటిని హార్వెస్ట్ చేసేస్తున్నాను. పండిపోయినాయి అనమాట. ఊరికి పాడైపోతాయి మనకి గార్డెన్లో ఉంటే. వీటిని హార్వెస్ట్ చేసుకొని పట్టుకెళ్దాము. లేవండి దొండకాయలు, ఇంకా ఇవన్నీ ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అక్కడ ఒకటి చాలా సన్నగా ఉన్నాయి అనమాట. అవి నెక్స్ట్ హార్వెస్ట్కి అలాగే వదిలేస్తాను. టమాటో చూడండి ఎలా ఉందో.
ఇవి సీడ్స్కి వదిలేసినాయండి. ఇవి సీడ్స్కి అక్కడ ఒక మొక్క ఉంది కానీ మనకి అందులో అది చెట్లు మొరగను ఉండిపోయింది. అది హార్వెస్ట్ కూడా చేయలేదండి కాయలు. ఇంకా ఇక్కడ ఉంది ఒక కొమ్మ అనేది, ఇక్కడ నాటాను. ఈ టమోటా మొక్కలు అన్నీ మొత్తం అని ఇలా గుంపులుగా వచ్చేసాయి. ఈ కాయలు ఎక్కడున్నాయి కూడా మనకు కనిపించవండి. ఎక్కడైతే ఒకటి కనిపించింది. ఇటు పక్కన అంతేనండి, కొమ్మ అంతా కిందకి వచ్చేసింది. వీటికి మనం పందిరి అనేది వేసినట్లయితే క్రాప్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఉంది. ఇంకా అటుపక్కన ఉన్నాయి, కొన్ని హార్వెస్ట్ చేసేస్తాను. ఇంకా ఇటుపక్క ఒక స్టెమ్ అనేది పెట్టినాను, కానీ ఇక్కడ ఎక్కడుందో కూడా కనిపించలేదండి. చూడాలి ఆ కొమ్మ ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఇక్కడ నాటుకున్నాను అనమాట. ఇక్కడ కాయ కూడా ఒకటి పండిపోయింది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఉంది కొమ్మ అనేది. ఎందుకో కొమ్మ చనిపోయిందండి. అది చూసారా, కొమ్మ చనిపోయింది. వస్తుందో లేదో తెలీదు. వేరే కంటైనర్లో నేను నాటుకుంటాను. ఇది ఇంకా కొద్దిగా పచ్చిగానే ఉంది. మనం దీన్ని కాపాడుకోవాలి. దీనికి ఎండ తగలక ఇలా అయిపోయింది అనుకుంటా. ఇది పచ్చిగానే ఉంది. ఈ కొమ్మ అనేది అడవుతో నాటేస్తానండి. దీన్ని ఎలాగైనా నేను కాపాడుకుంటాను. ఈ కొమ్మను అయితే ఇక్కడ నాటేసానండి. ఎలాగైనా ఈ కొమ్మను అనేది నేను కాపాడుకుంటాను. అక్కడ చాలా హెల్తీగా పెరిగింది, ఎందుకో అలా చనిపోయింది. చూశాను కూడా చనిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము మన గార్డెన్లో ఈ దొండకాయలు అనేది పండించడం జరిగింది ఫ్రెండ్స్. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకొని ఈరోజు వండుకోవడానికి తీసుకెళ్తున్నాను. సారీ ఫ్రెండ్స్, మనకి తెలియకుండానే కొన్ని కాయలు ఇక్కడ కనిపించాయి. చూడండి, ఈ కింద అడుగులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఉన్నాయి. మనకి ఆకులు మొరగలు ఉంటాయి కదా, ఇవి కనిపించలేదన్నమాట. అక్కడ ఒకటి ఉంది కింద. చూసారా, ఇన్ని కాయలు ఉన్నాయి మనకు తెలియకుండానే. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దామండి. ఉంటామండి. హ్యాపీ గార్డెనింగ్.